నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీకోసం ఒక మంచి రెసిపీ తెచ్చేసానండి. ఇది చాలా పాతకాలం నాటి వంట అండి. అమ్మమ్మలు జేజమ్మల కాలం నాటి వంట, ఇంకా పాతదే అనుకోండి. ఇది ఏమంటారంటే పిట్టు అండి. దీన్ని జొన్న పిట్టు అంటారు. జొన్నలతో చేసినటువంటి పిట్టు అండి. చాలా మంచిదండి. ఆడపిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు దీన్ని పెడుతూ ఉంటారనమాట. ఒకప్పట్లో అయితే తిరగళ్ళు ఉంటాయి కదా, వాటిలో చేసుకుని రవ్వ అనేది చేస్తారనమాట. జొన్న రవ్వ అనేది మీరు మిషన్ కాడన్నా ఆడించుకొని జొన్నలు తెచ్చుకొని అట్లానే చేసుకోవచ్చు. ఈ రోజుల్లో తిరగళ్ళు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. చేసే ప్రాసెస్ పాత రోజుల్లో వేరేలా ఉండేది. ఇప్పుడైతే బయట మార్కెట్లో మాకు ఇలా రవ్వ దొరికిందండి. కొంచెం లావుగానే ఉందన్నమాట. అంత లావు కూడా ఉండకూడదు, కొంచెం ఇంకా సన్నగానే ఉండాలి. అందుకోసంగా రవ్వ అనేది తీసుకుంటున్నాను. జొన్న రవ్వ మీరు బయటన్నా తెచ్చుకోండి, లేదంటే రవ్వ అనేది మిషన్ కాడించుకోండి. అంటే జొన్నలు అనేవి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి నీళ్ళు పోసేసుకొని ఒకసారి దుమ్ము ధూళి లేకుండా కొంచెం కడిగేసుకుందామండి. ఒకసారి 2 సార్లు కడిగేసుకుంటే దుమ్ము కానీ అట్లా ఏమన్నా ఉంటే పోతుంది కదా, అలా కడిగేసుకొని వంపేసుకోవాలండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆడవాళ్ళందరికీ, అలాగే చిన్నపిల్లల ఆడపిల్లలకి అండి ముఖ్యంగా చాలా మంచిది. ఇది అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండండి. ఆడపిల్లలకి చాలా మంచిది. ఎముకలు గట్టిదనానికండి బాగా మంచిది. అలాగే ఇంకొంచెం నీళ్ళు పోసేసుకొని నానబెట్టేసుకుందామండి. మనము 1 గంట సేపు జొన్నలు కదా నానబెట్టేసుకుందాము. కొంచెం లావుగా ఉందండి, అంత లావుగా కూడా ఉండకూడదు. అందుకే మిక్సీకి వేసుకొని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ కొన్ని సెకండ్స్ అలా తిప్పుకోవాలన్నమాట. కొంచెం రవ్వగానే ఉండేలాగా, కొంచెం బరగ్గా ఉండేటట్టుగా మిక్సీకి వేసుకొని తీసుకున్నాను అనమాట. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇది మీరు పాత రోజులలాగా మనం చేయట్లేదు, కానీ ఇప్పుడు ఆ రోజులు లేవు కదండి. కొంచెం ప్రాసెస్ అనేది మారిపోయింది. ఒకప్పట్లో అయితే క్లాత్ పెట్టి కింద గడ్డి వేసి పైన క్లాత్ పెట్టేసి అలా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాదు. ముందుగా ఏంటంటే ఇక్కడ నేను పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా పర్లేదండి, గుప్పెడు తీసుకొని కొంచెం యాలకులు అనేది తీసుకుంటున్నాను. అది మిక్సీకి వేసేసుకొని కోర్స్గా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు అనేవి ఉన్నాయి కదా, వాటికి నెయ్యి అనేది రాసుకుందామండి. నెయ్యి రాసేసుకుని ఇలా ఈ రవ్వ ఉంది చూసారా, మనం జొన్న రవ్వ అదంతా ఇలా పైన పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్లుగా. ఒకప్పట్లో అయితేనండి కుండలో కింద అడుగు నీళ్లు పోసేసి పైన క్లాత్ చుట్టేసి ఆ క్లాత్ మీద పెట్టేవాళ్ళు అనమాట. నా చిన్నప్పుడు మా అమ్మ కూడా చేసేది అట్లాగే. ఇప్పుడు అలా లేదు. ఇడ్లీలోనే ఇలా పాత్రలో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇడ్లీ పాత్రలో నీళ్లు బాగా మసిలిపోయిన తర్వాత అప్పుడు మనం ఇది పెట్టుకోవాలన్నమాట. ఒక 12 నుంచి 15 నిమిషాలు దాదాపు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. 18 నిమిషాలు ఉడికిపోతుందండి మ్యాక్సిమం కూడా. బాగా చూసారా, బాగా ఉడికిపోయిందండి. దాన్ని తీసేసుకుని మనము ఒక ప్లేట్లోకి వేడిగా ఉన్నప్పుడే కొంచెం పిండి పిండిగా చేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తాను మీకు. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. పిల్లలు మెచ్యూర్ అవుతారు కదా ఆడపిల్లలకి, వాళ్ళకి పెడతారనమాట. ఇది ఆ రోజుల్లో నుంచి కూడా ఇప్పటికి కూడా పెడుతూనే ఉంటారండి. ఇది చాలా మంచిదండి ఆడపిల్లలకి. నడువులు గట్టిదనకండి. మనం ఆడపిల్లలకి కాదు ఎవరికైనా సరే మనం ఆస్తుపాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆరోగ్యానికి మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఆడపిల్లలకి కానీ ఇంట్లో పిల్లలందరికీ పెద్దవాళ్ళు అందరికీ కూడా మనం ఇది మాత్రం చేసి పెట్టాలండి. ఆరోగ్యమైన వంటలు అనేవి అది మన చేతుల్లో పనే. చూసారా, అలా పిండి పిండిగా మనం ఇట్లా ఉడికిపోయిన తర్వాత చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఈ బెల్లం అనేది తగినంత వేసుకోవాలండి. మీరు చూసుకుంటూ స్వీట్ అనేది కలుపుకోవాలన్నమాట. బెల్లం తురుమండి, అదంతా కూడా తురిమేసుకొని అంతా కలిపేసుకుంటున్నామండి. కొంచెం వేడిగానే ఉండాలి, అప్పుడే బాగా బాగా కలిసిపోతుంది అనమాట జొన్న రవ్వలో. ఇక మనం ఇంత మిక్సీకి వేసుకున్నాం కదా, కొబ్బరి ఇలాచి ఆ యాలకుల మిశ్రమం ఉంది చూసారా, ఆ పొడి కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బెల్లం అనేది ఉండలేకుండా. ఇకపోతే నెయ్యి అండి ఫైనల్ టచ్ అనమాట. ఇది వేస్తే టేస్ట్ మొత్తం మారిపోతుంది అనమాట. అంత బాగుంటుందండి. ఎంతైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. అలా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఎక్కువ రోజు నిల్వ ఉండదండి, ఒక 2 డేసే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా వేరేలా ఉంటుంది, అంత బాగుండదండి. బయట పెట్టుకొని తినేయడమేనండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఆడపిల్లలు చేసి పెట్టండి. అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.